క్లేశకర్మ విపాకాసాయైః అపరామృష్టః పురుష విశేషః ఈశ్వరః అన్నటువంటి సూత్రం మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో కర్మ శబ్దాన్ని తీసుకుంటూ చెప్పుకున్నాం. అందులో బ్రహ్మచర్య ధర్మాలు, అలాగా గృహస్థ ధర్మాలు, వానప్రస్థ ధర్మాలని చెప్పుకుంటూ సన్యాస ధర్మాలని చెప్పుకొనుచూ ఉన్నాం. సన్యాసం అంటే విహితానాం కర్మణాం విధినా పరిత్యాగః సన్యాసః అని చెప్పినాం. ఈ విధముగా సన్యాసం తీసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే శ్రవణం కుర్యాత్ అని చెప్పుకున్నాం. శ్రవణం అంటే ఏ వాక్యం చేయాలి? శ్రవణం అంటే తత్వమసి మహావాక్యం చేయాలి. తత్వమసి అంటే తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. ఏది నీవై ఉన్నావు అంటే సమస్త జగత్తునికి ఆధారభూతమైన ఏ చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యం నీవే ఉన్నావు, నీకంటే భిన్నుడు ఇంకొకడు లేడు అన్నటువంటి వాక్యమే తత్వమసి మహావాక్యానికి అర్థమన్నమాట. దీనిని ఏమిటంటే ఆ జహల్లక్షణము ద్వారా మాయోపాధిని అవిద్యోపాధిని తొలగిస్తారన్నమాట. ఎలా అంటే అవిద్యోపాధిక జీవ మాయోపాధిక ఈశ్వర. కాబట్టి ఈ రెంటిని తీయాలంటే అవిద్య మాయా కూడా ఆరోపితమైన వస్తువు. ఆరోపితమైన వస్తువు ఎప్పుడు కూడా వాస్తవంగా ఉండదన్నమాట. ఎలాగంటే త్రాటినందు సర్పము ఆరోపితం. కాబట్టి నిజంగా మనం చూసేటప్పుడు ఎలాగైతే ఉండదో ఈ అవిద్య మాయలు కూడా ఆ యొక్క విచారణ ద్వారా ఉండవు. ఉన్నది ఒక్కటే అన్నమాట. ఆ విధముగా అది నీవై చెప్పడమే. అప్పుడు శిష్యుడికి ఏం బోధపడుతుంది? అది నీవు అంటే అర్థం ఏమిటి? అది నేను అని అర్థమాట. అది అంటే ఏమిటి? బ్రహ్మ, నేను అంటున్నాడు. దీన్ని సంస్కృతంలో అహం బ్రహ్మాస్మి అంటారనమాట. నేను బ్రహ్మనై ఉన్నాను అని అనుభవం వస్తుంది. గురువు ఏం చెప్పాడు? అది నీవై ఉన్నావన్నాడు. అది అంటే ఏమిటి? జగత్తుకి ఆధారభూతమైన ఏ బ్రహ్మై ఉన్నదో ఆ బ్రహ్మ నీవై ఉన్నావని చెప్పాడు గురువు. ఇప్పుడు శిష్యుడికి ఏమర్థమైంది? అది నేను అంటే అహం బ్రహ్మాస్మి, ఇది ఒక మహావాక్యం అంతే. కాబట్టి ఈ స్థితిలో ఉండడమే సన్యాస లక్షణం. అది అందుకని చెప్తూ ఉన్నారు. అయితే కేవలం కర్మ త్యాగాత్ న సన్యాస. ఏమి కర్మలు వదిలిపెట్టేసి హాయిగా ఏదో భక్తులు ఇచ్చిన పండ్లో తినుకొని హాయిగా పడుకోవడం ఉంటే అది సన్యాసం కాదు. సన్యాసం అంటే ఏమిటి? స్వయం తీత్వా పరాం స్థారయతు. సన్యాసం తీసుకోవడము గొప్ప అయిపోవడం కాదు. సన్యాసం ఎందుకు తీసుకుంటున్నాడంటే తనకు తాను ఉద్ధరించుకోవడానికి తీసుకుంటూ ఉన్నాడనమాట. ఆ విధంగా ఏమి తన్ను తాను ఉద్ధరించుకుంటా లోకాన్ని ఉద్ధరించిన వారికి ఎవరైతే చెప్పుకుంటారో వారు అతపతనానికి కారణం అవుతారన్నమాట. ముందు తాను ఉద్ధరించుకోవాలి. స్వయం తీర్త్వా, తాను తరించి ఇతను తరింప చేయాలన్నమాట. అందుకని తాను తరించడానికి కర్మలన్నీ అడ్డు కాబట్టి అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి, తనకన్నా భిన్నుడు ఒకడు లేడు అన్న భావన స్థిరత నొందడానికి తగినటువంటి సహాయభూతాలు లేవు కాబట్టి అందుకని అన్నిటినీ విడిచిపెట్టి తాను అహం బ్రహ్మాస్మి అనే వాక్యాన్ని శ్రవణం చేస్తూ ఉన్నారు. కొంతమంది అనుకుంటారు మేము లోకానికి ఉద్ధరించడానికి వచ్చామండి అంటారు. ఎప్పుడైతే అన్నారో వారి సాధన పూర్తిగా మానివేసేస్తారు. లోకములో నేను ఉద్ధరింపబడడానికి వచ్చాను అనుకుంటే ముందు తాను సాధన చేస్తాడు. నేను ఉద్ధరించడానికి అనుకున్నాడు తన సాధన తాను అట్టుకు వెళ్ళిపోతుందనమాట. అందుకని చెప్తూ ఉన్నారు ఈ విధముగా కర్మత్యాగాత్తన సన్యాస. అది కర్మత్యాగం అంటే అందరూ కర్మ వదిలిపెట్టి చేస్తారు. సకల కర్మలు విడిచిపెట్టడమే సన్యాసం అంటే ఏమి? అజ్ఞాని కూడా కర్మ విడిచిపెడతాడు. పని ఎందు ఇష్టం లేని కూడా కర్మ విడిచిపెట్టేస్తాడు. కర్మ విడిచిపెట్టడమే సన్యాసమా? కాదు. కర్మ విడిచిపెట్టడంతో సన్యాసం అనిపించుకోదు. కాబట్టి మహావాక్య శ్రవణముతో అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అనే విషయమే సన్యాసం చెప్తున్నారు. సమ్యక్వాంత విష్టోత్తు లోకద్వయ భోగస్య న్యాసః. సమ్యక్ వాంత విష్టాదివత్తు లోకద్వయ భోగస్య న్యాసః అని చెప్పినారు. ఏమిటి సన్యాసం అంటే? విడిచిపెట్టుట. సరే, ఒకసారి విడిచిపెట్టేసినాడు. విడిచిపెట్టింది మళ్ళీ ఎప్పుడు స్వీకరించకూడదు. అది గృహస్థుడు పొరపాటు చేసినా ఆ పొరపాటికి ప్రాయశ్చిత్తం విధించారు ఇక్కడ వేదములో. సన్యాసి పొరపాటు చేస్తే ప్రాయశ్చిత్తమే లేదు. అంటే ఏమిటి? మళ్ళీ అతపతనానికి కారణం అవుతాడనమాట.
ఎందుకంటే వీడు కర్మలన్నీ త్యాగం చేసినాడు, కర్మ చేసే అధికారం లేదు, మరలా పాపం చేశాడంటే ఏమి ఈ జన్మ వస్తుందో లేదో ఇంకా చెప్పేలేమన్నమాట. అందుకని చెప్తూ ఉన్నాడు, సమ్యక్ వాంత విష్టాదివత్తు. ఒక్కసారి విడిచిపెట్టింది ఎలాగైతే వాంతి చేశాం మనం, ఇప్పుడు వాంతి అయిపోయిన ఆహారాన్ని మనం తీసుకుంటామా? తీసుకోం. అందుకనే సన్యాసం తీసుకోకముందే బాగుగా ఆలోచించి ఆ సన్యాసం తీసుకోవాలి. ఏ విషయమైతే విడిచిపెట్టాడో మళ్ళీ విడిచిపెట్టిన వస్తువు తీసుకున్నప్పుడు కటకటామని ప్రాణం రావాలి. అయ్యో ఒక్కసారి కక్కిన కూడు కుక్కలు తింటాయి కానీ నేను తింటానా అన్నటువంటి విషయాన్ని ఆలోచించమని చెప్పింది శాస్త్రం. ఈ విధముగా సన్యాసం అంటే ఇది అనమాట. బ్రాహ్మీ స్థితి సన్యాస అని చెప్పింది. సన్యాసం యొక్క తన యొక్క బ్రహ్మాకారాకారిత చిత్తవృత్తి అయి ఆ చిత్తవృత్తిలో ఎవరైతే ఉంటారో అదే సన్యాసం అని చెప్పినారు. ఇంకా చెప్పారు సన్యాసం నిర్మలం జ్ఞానం. ఇవన్నీ కూడా సమానమైనటివే. ఎందుకంటే నిర్మల జ్ఞానం, మలం అంటే ఏమిటి? అనేక జన్మల నుంచి వచ్చిన పాప సంస్కారం ఏదైతే ఉందో అవిద్యాది దోషములతో కూడినటువంటిది మలం అంటారు. నిర్మలం అంటే ఏమిటి? మల దోష రహితమైనటువంటిది. అటువంటిది సన్యాసం. సన్యాసం నిర్మల జ్ఞానం. నిర్మల జ్ఞానం అంటే మహావాక్య అనుభవం రావాలన్నమాట. ఇది సన్యాసం. అలా లేకుండా ఉంటే సన్యాసికి వచ్చిన పతనానికి కారణం చెప్తున్నారు. నిత్యం కర్మ పరిత్యజ్య వేదాంత శ్రవణం వినా వర్తమానస్తు సన్యాసి పతత్యేవన సంశయః. చెప్తున్నారు, ఎవరైతే మహావాక్య శ్రవణాన్ని చేస్తూ అలాగ చేయకుండా ఉంటారో అటువంటి వారి స్థితిని చెప్తున్నారు. నిత్యం కర్మ పరిత్యజ్య, నిత్యకర్మలన్నీ వదిలిపెట్టేసినాడు. వేదాంత శ్రవణం వినా, వేదాంత శ్రవణం చేయలే. శ్రవణం చేస్తే మరణము, మరణం చేస్తే నిధిధ్యాసనం, ఈ మూడు ప్రక్రియ ఉండాలన్నమాట. ఈ ప్రక్రియ వల్ల స్వాత్మ సాక్షాత్కారం అవుతుంది. అలాంటి శ్రవణం చేయకుండా నిత్యకర్మలు వదిలేసి వర్తమానస్తు సన్యాసి, అలా ఉన్నటువంటి సన్యాసి పతత్యేవ న సంశయః, వాళ్ళ లోకంలో పతితులైపోతారన్నమాట. అందుకని శాస్త్రం ఎవరిని ముద్దు పెట్టుకోదు. ఏ ధర్మం ఏ ఆశ్రమంలో ఎవరైనా చేయకపోతే వారు ఆ కర్మాన్ని అనుభవిస్తారని చెబుతుందన్నమాట. శాసనాత్యతి శాస్త్రం. ఎందుకంటే మనకి శాస్త్రమే ప్రమాణం. భగవద్గీత 16వ అధ్యాయం అంతిమ శ్లోకం చెబుతూ ఉంది, తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమికార్హసి. అర్జున, శాస్త్రమే ప్రమాణమయ్యా. కార్యము ఏ పని చేయాలో, అకార్యము ఏ పని చేయరానిదో ఈ రెండు నీవు తెలుసుకోవాలంటే నా శాస్త్రమే ప్రమాణం. అటువంటి శాస్త్ర విధానాన్ని చక్కగా తెలుసుకొని ఈ లోకములో నీవు కర్మ చేయుటకు తగిన వాడవి ఉన్నామని చెప్పాడు. అందుకని శాస్త్రం అనేది చక్కగా మనకి వేదమే ప్రమాణం కాబట్టి వేద వాంగ్మయాన్ని మనం చక్కగా అనుసరించాలి. అందుకని కర్మ సన్యాస ధర్మం చెప్తున్నారు. అలా చేయకపోతే వర్తమానస్తు సన్యాసి పతత్యేవ, నశించిపోతాడు. ఎలా అంటే మనం వైకుంఠపాళి ఆడేటప్పుడు ఆ యొక్క మోక్షస్థానమైనటువంటి వైకుంఠానికి మీరుకుంటా పాము నోట్లో పడిపోతే మన గతి ఏమో చెప్పండి? పెద్ద పాము నోట్లో కిందకు వస్తాడు. అది అనమాట. ఆ విధంగా చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్పినారు, ఈశావాస్యోపనిషత్తు సన్యాసికి విధించింది. సన్యాసి అంటే ఏమిటి? చక్కగా వైరాగ్యం కలవాడు, ఆత్మజ్ఞానం పొందాలంటే ఏం చెప్పింది? ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగతో తేన త్యక్తేన భుంజీథ మాగృధ కస్య స్విద్ధనం చెప్తుంది. ఈశావాస్యమిదగం సర్వం. ఏ భావం రావాలి సన్యాసికి? ఈ సమస్త ప్రపంచము కూడా ఈశ్వరుని యొక్క స్వరూపమే, అతని కన్నా అన్యమైంది ఆవగింజంత లేదనేది రావాలి. ఎవరిని చూసినా ఈశ్వరుడిగానే చూడాలి. ఏ జీవిని చూసినా సరే పరమాత్మగానే చూడాలి. తనకు ఒకరి మిత్రుడు కానీ, ఒకరి శత్రువు కానీ, ఒకని ఎందు ఎక్కువ కానీ, ఒకరిని తక్కువ లేకుండా ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా చాలా నియమాలు. కాబట్టి ఈ నియమాలు పాటించేవాడు నిజమైన సన్యాసి అవుతాడు. లేనివాడు మిథ్యాచారుడు అన్నమాట. దంబానికి కాషాయ వస్త్రం వేసుకోవడమే కానీ వాడి సన్యాసి కాదని శాస్త్రం చెబుతూ ఉందన్నమాట. అందుకని ఈశావాస్యమిదగం సర్వం,
యత్కించ జగత్యాం జగతు. యత్కించ ఏ ఒక్క చింతాకంత కూడా వ్యాపించిందంటే అది ఈశ్వరుడే. ఎందుకంటే ఈశ్వరుడు ఆధారము, జగత్తు ఆధేయం. కాబట్టి ఆధారం ఉంటే ఆధేయం ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక పుస్తకం పెట్టాం కాబట్టి ఆ పుస్తకానికి ఆధారం ఏమిటి? బెంచి. బెంచి లేకుండా పుస్తకం ఎక్కడ ఉంటుంది? బెంచి లేకపోయినా భూమి ఉండాలి. భూమి మీద భూమి ఆధారమైంది, పుస్తకం ఆధేయమైంది. పరమాత్మ జగత్తంతటికి ఆధారమయ్యాడు, మనమంతా ఆధేయం అన్నమాట. ఈ చెట్లు, వృక్షాలు ఇవన్నీ కూడా ఆ విధముగా చెప్తున్నారు. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేనా ఆకారణేన త్యక్త్వా. ఏమిటా త్యక్త్వా? ఈశనాత్రయాన్ని త్యాగం చేయమన్నాడు. అది అన్నమాట. సన్యాసికి ఈశనాత్రయం ఉండకూడదు, గృహస్థాశ్రమంలో ఉండాలి. లేకపోతే ఎట్లా మరి గృహస్థాశ్రమం నడుపుకోవడం? అందుకని చెప్పి ఈశన అంటే ఏమిటి? ధనేషణ, ధారేషణ, లోకేషణ, ఈ త్రయం చూసుకోవాలి. ఎందుకంటే ధనేషణ ఉన్నదనుకోండి మరలా తత్వం ఏంది మనస్సు పోదు. అర్థమైందే. ఇక ధారేషణ పూర్తిగా విడిచిపెట్టాలి. ఆ విధంగా లోకేషణ కూడా విడిచిపెట్టాలి. కాబట్టి ఈ ఈశనాత్రయాన్ని ఎవరైతే త్యాగం చేస్తారో వాడే సన్యాసి. సర్వేషామేవ వైరాగ్యం సన్యాసేతు విధీయతే పతత్యేవ విరక్తో సన్యాసం కర్తుమిచ్చతి అని కూర్మ పురాణం కూడా చెబుతుందన్నమాట. సర్వేషామేవ వైరాగ్యం సన్యాసేనతి విధీయతే. సంపూర్ణమైన వైరాగ్యం సన్యాసి విధించబడింది. గృహస్థాశ్రమంలో కొంత అన్ని చూసుకొని ఉండవచ్చు, పర్వాలేదు. బ్రహ్మచర్యంలో ఉండొచ్చు, ఆ విధంగా వానప్రస్థంలో ఉండొచ్చు. కానీ ఈయనకేం చెప్పినాడు? 100% అనమాట. ఆ విధంగా చెప్తున్నాడు. లేకపోతే పతతి అంటే ఏమిటి? నశించిపోతున్నాడు. ఇంకా చెప్తున్నాడు, యోహి సన్యస్య విషయాన్ మనసా గృహ్యతే మనహాం ఉభయ భ్రష్ట ఏవాసౌ భిన్నా భూమిర్వినశ్యతి. స్కంద పురాణం చెప్తుందండి. యోహి సన్యస్య, ఎవడు సన్యసించి విషయాన్ మనసా గృహ్యతే, మనస్తో గ్రహిస్తున్నాడో అతడు ఉభయభ్రష్ట. కాబట్టి అటువంటి ఉభయభ్రష్ట కాకుండా ఆ సన్యాసానికి అధికారత్వాన్ని మహర్షి మనందరికీ ఇచ్చి సదా రక్షించెదరుగాక.